औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। या अय्युहल्लज़ीना आमनू इन तुतीउल्लज़ीना कफ़रू वयरुद्दूकुम अला अक़ाबिकुम फतन्क़लिबू ख़ासिरीन बलिल्लाहु मौलाकुम वहुव खैरुन नासिरीन। సదఖల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అందరి జీవితాలలో శుభాలను, శాంతిని, కారుణ్యాన్ని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం, మనందరి కోసం మన అందరి దైవం పంపినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 149వ వాక్యం యొక్క అరబ్బీ మూలంను వినడం జరిగింది. దీని తెలుగు అనువాదాన్ని ఆలకించండి. విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, మీరు అవిశ్వాస మార్గం అవలంబించిన వారి సలహాలను పాటిస్తే వారు మిమ్మల్ని అవిశ్వాసం వైపునకు తీసుకుని పోతారు. అప్పుడు మీరు నష్టపోతారు. వాస్తవం ఏమిటంటే ఆ సృష్టి ప్రభు అల్లాహే మీకు అండ మరియు మీకు తోడు. సోదరులారా, నిన్న మనము చదివినటువంటి వాక్యాల్లో ప్రధానంగా మనందరి కోసము ఒక గుణపాఠమైనటువంటి వాక్యం ఏమిటంటే, దైవం ఈ విధంగా తెలియజేస్తున్నాడు: మీరు కృతజ్ఞతలు తెలిపే దాసులుగా ఉన్నప్పుడు నేను మీ ప్రతిఫలాన్ని తప్పనిసరిగా ప్రసాదిస్తానంటున్నాడు. అంతేకాదు, ఇంతకు పూర్వం ఎంతోమంది ప్రవక్తలు గతించారు. వారితో కలిసి దైవభక్తులు కూడా మరి వారికి సహాయాన్ని చేశారు, అవిశ్వాసులతో పోరాడారు. మరి దైవ మార్గంలో ఎదురైన కష్టాలకు ఎంత మాత్రం కూడా వారు కృంగిపోలేదు, బలహీనతలు కూడా కనబరచలేదు. సోదరులారా, మనము గతంలో విన్నట్టుగా సత్యానికి అసత్యానికి మధ్య సంఘర్షణ అనునిత్యం కూడా జరుగుతూనే ఉంటుంది. ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటము అనునిత్యం కూడా సాగుతూనే ఉంటుంది, ప్రళయం వరకు కూడా. ఇది ఈనాటి నుండి లేకపోతే కొత్తగా వచ్చినటువంటి సంఘర్షణ ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. చెడుకు మంచికి, అన్యాయానికి న్యాయానికి, మరి నీతికి అవినీతికి మధ్య పోరాటము అనాది నుండి జరుగుతూ ఉంటుంది, ఇకపై కూడా జరుగుతుంది, ప్రళయం వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. అయితే ఒక దాసుని యొక్క బాధ్యత ఏమిటంటే, సత్యానికి అతను సహకరించాలి, న్యాయం కోసం అతను పాటుపడాలి, ఎక్కడైతే ధర్మం ఉంటుందో దానికి అతను తన తోడ్పాటును అందించాలి. మరి అవిశ్వాసంతో జరిగే ఆ పోరాటంలో అతను కూడా పాలు పంచుకోవాలి సోదరులారా. అది మాటల ద్వారా కావచ్చు, లేకపోతే మరి మన వ్రాతల ద్వారా కావచ్చు, లేకపోతే మన చేతల ద్వారా కావచ్చు, మన మనస్సు ద్వారా కావచ్చు. ఏదో ఒక విధంగా మనము సత్యానికి తోడ్పాటు ఇవ్వాలి, ధర్మానికి తోడ్పాటు ఇవ్వాలి, నీతికి న్యాయానికి మన సహాయాన్ని, సహకారాన్ని అందించాలి. మరి సృష్టి ప్రభు దైవం అల్లాహ్ ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఇంతకు పూర్వం కూడా అనేక మంది ప్రవక్తలు గతించారు. ఎందుకంటే ప్రపంచానికి ఒక ప్రవక్త కాదు సోదరులారా. ప్రతి జాతిలోనూ, ప్రతి భాషలోనూ దైవము తన సందేశాన్ని తన ప్రవక్తల ద్వారా అందించాడు. అయితే ప్రవక్తలందరూ ఇచ్చినటువంటి మౌలిక సందేశం మాత్రం ఒకటే. ఈ విషయాన్ని మనం గమనించాలి. ప్రవక్త వచ్చినటువంటి ప్రదేశం వేరు కావచ్చు, ఆయన చెప్పినటువంటి భాష వేరు కావచ్చు, చెప్పినటువంటి విధానము వేరు కావచ్చు, కానీ మౌలికంగా ఉన్నటువంటి సందేశం మాత్రం ఒకటే. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో సృష్టి ప్రభువు తెలియజేస్తాడు: వమా అర్సల్నాక మిన్ కబ్లిక మిర్ రుసులిన్ ఇల్లా నూహు ఇలైహి అన్నహు లా ఇలాహ ఇల్లా హువ ఫఅబుదు. దీని అర్థం ఏమిటంటే, నేను పూర్వం ఏ ప్రవక్తను పంపినా అతని ద్వారా మీకు ఒకే సందేశాన్ని అందించాను. అదేమిటంటే, సృష్టికి కర్త ఒక్కడే, దైవం ఒక్కడే,
దేవుడు ఒక్కడే, కాబట్టి ఆయనను మాత్రమే మీరు ఆరాధించండి. మీకు జన్మనిచ్చినటువంటి, మీ పుట్టుకకు కారణమైనటువంటి ఆ సృష్టికర్తను మాత్రమే మీరు ఆరాధించండి. ఇది ఒక్కటే శాశ్వతమైనటువంటి సక్రమమైనటువంటి ధర్మము అని ప్రతి ప్రవక్త కూడా ఇదే సందేశాన్ని అందజేశాడు అన్న విషయాన్ని మనకు దైవం తెలియజేస్తున్నాడు. సోదరులారా, ఈ విధంగా ప్రతి ప్రవక్త కూడా మరి ఒకే సందేశాన్ని ఇచ్చారు. ఆ ప్రవక్తను ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే నమ్మారో, ఎవరైతే దైవం ఒక్కడే అన్న సత్యాన్ని బలపరిచారో వారందరూ కూడా ఆ ప్రవక్తకు సహకరించారు. మరి ఎవరైతే తమ మనోకాంక్షల యొక్క దాస్యాన్ని చేస్తారో, ఎవరైతే అసత్యాన్ని అనుసరిస్తూ ఉంటారో, ఎవరైతే మిథ్యను, కథలను, కల్పనలను, మరి ఊహలను, అపోహలను ఎవరైతే అనుసరిస్తారో వారికి సత్యం ఎంత మాత్రం కూడా రుచించదు. అప్పుడు ఏం చేస్తారు? వారు సత్యంతో పోరాటానికి దిగుతారు. మరి తమ బలం ద్వారా, ధన బలం ద్వారా, మరి ఇంకా ఇతరత్ర అనేక మార్గాల ద్వారా ఆ సత్యాన్ని అణచడానికి ప్రయత్నం చేస్తారు, పోరాటం చేస్తారు. సోదరులారా, అప్పుడు తప్పనిసరిగా మరి ఎవరైతే దైవదాసులు ఉంటారో, దైవభీతి పరులు ఉంటారో, పాపభీతి పరులు ఉంటారో, సత్యం కోసం ఎవరైతే తప్పిస్తూ ఉంటారో మరి వారు అసత్యంతో పోరాటం చేయవలసి ఉంటుంది. కాబట్టి ప్రవక్తకు సహకరించి, ఎందుకంటే ప్రవక్త దైవం తరపు నుండి వస్తారు, సత్యాన్ని బోధిస్తారు, ధర్మాన్ని స్థాపించడానికి ఆయన కృషి చేస్తారు. కాబట్టి నిజమైనటువంటి దైవదాసులు ఆ ప్రవక్తకు సహకరిస్తారు. సోదరులారా, దైవం ఇదే చెప్తున్నాడు. వారితో కలిసి దైవదాసులు అనేక పోరాటాలు చేశారు అవిశ్వాసులకి వ్యతిరేకంగా. మరి దైవ మార్గంలో ఎదురైన కష్టాలకు వారు ఎంత మాత్రం కూడా కృంగిపోలేదు. ఎందుకంటే దైవ మార్గం అనేది పూలపానుపు, పూలబాట ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. దైవ మార్గంలో మనము నడవడం అనేది ఎంత మాత్రం కూడా తేలికైనటువంటి విషయం కాదు, చాలా కష్టము. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో తెలియజేశారు, అద్దునియా సిజనుల్ ముమినీన్ వ జన్నతుల్ కాఫిరీన్ అన్నారు. దీని అర్థం ఏమిటంటే ఈ ప్రపంచము విశ్వాసులకు ఒక ఖైదుఖానా లాంటిది, జైలు లాంటిది అన్నారు. మరి అవిశ్వాసులకు ఈ ప్రపంచమే స్వర్గము అన్నారు. ఇంకా స్వర్గానికి పోయే మార్గము ముళ్ళ కంచెలతోటి, రాళ్లతోటి, రప్పలతోటి నిండి ఉంటుంది అన్నారు. మరి నరకానికి పోయే మార్గము పూలపాన్పు మాదిరిగా అత్యంత తేలికగా ఉంటుంది, ఆకర్షణీయమయంగా ఉంటుంది అన్నారు ప్రవక్త వారు. సోదరులారా, కాబట్టి మరి స్వర్గానికి పోయే మార్గము కష్టాలు ఉంటాయి, కడగండ్లు ఉంటాయి, మనోకాంక్షల దాస్యాన్ని వీడాలి, మనసు చెప్పిన దాన్ని ఏమాత్రం కూడా అనుసరించకూడదు. ఈ విధంగా అనేక నష్టాలతోటి, కష్టాలతోటి, కడగండ్లతోటి నిండి ఉంటుంది స్వర్గ మార్గం. అయితే ఒక్కసారి అతను దానిని తట్టుకొని ఆ మార్గంలో పయనించాడు అంటే నిస్సందేహంగా మరి సాఫల్యాన్ని పొందుతాడు, శాశ్వతమైనటువంటి ఆ స్వర్గ సుఖాన్ని అనుభవిస్తాడు. లేదు, నాకు ఈ తాత్కాలికమైనటువంటి జీవితమే ముఖ్యమని ఇక్కడ అతను తాత్కాలికంగా లభించే ఈ ఆకర్షకాల వెంట పడినట్లయితే మరి శాశ్వతమైనటువంటి ఆ స్వర్గ సుఖాలను అతను కోల్పోతాడు. సోదరులారా, చాలా తేలికైనటువంటి సిద్ధాంతం ఇది. మనకు శాశ్వతం కావాలంటే అశాశ్వతమైనటువంటి ఇక్కడ వీటిని మనం త్యజించాలి. లేదు, నాకు అశాశ్వతమైనటువంటి ఈ కొద్దిపాటి ఆనందమే నాకు కావాలి అంటే అతనికి అడ్డు ఉండదు, అదుపు ఉండదు. ఇష్టం వచ్చినట్టు అతని జీవితం గడుపుతాడు. మద్యపానాన్ని సేవిస్తాడు, వ్యభిచారాన్ని చేస్తాడు, అవినీతిని, అక్రమాలను అతను ఇష్టం వచ్చినట్లు చేస్తాడు. ఏదో విధంగా డబ్బు సంపాదన అతను పరామావధిగా గడుపుతాడు. ఎందుకంటే అతనికి ఏ విధమైనటువంటి అడ్డు అదుపు ఉండదు సోదరులకు. కానీ కొద్దిపాటి జీవితం అతను గడిచిపోయిన తర్వాత శాశ్వతమైనటువంటి ఆ రాబోయే జీవితంలో మాత్రము అతను నష్టాన్ని చవి చూడవలసి ఉంటుంది. సోదరులారా, సోదరిమణులారా, ఇక్కడ దైవం అదే తెలియజేస్తున్నాడు. మరి దైవ మార్గంలో ప్రవక్తలకు సహకరించినటువంటి ఆ దైవదాసులు అనేక కష్టాలు పడ్డారు, అనేక నష్టాలు పడ్డారు. అయినప్పటికీ వారు ఎంత మాత్రం కూడా కృంగిపోలేదు. ఎందుకంటే సోదరులారా, సహనం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయము. మనం గతంలో తెలుసుకున్నాము. సహనం గలవారితో దైవం తోడుంటాడు అని సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు. ఇన్నల్లాహ మఅస్సాబిరీన్, ఎవరైతే సహనాన్ని వహిస్తారో వారి వెంట దైవం ఉంటాడు. సహనం అంటే అది అంత తేలికగా లభించే గుణం ఎంత మాత్రముడు కాదు సోదరులారా.
మరి అనుక్షణం కూడా మరి చెడు వైపునకు, ఆకర్షణ వైపునకు లాగివేసే ఈ ప్రపంచంలో యొక్క తలుకు బెళుకులను తట్టుకుని ఒక దైవదాసుడు తన జీవితాన్ని దైవ మార్గంలో నడపడం అనేది, నీతిగా నిజాయితీగా సత్య మార్గంలో నడవడం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు. ఇది అత్యంత సహనశీలులకు మాత్రమే లభించే అదృష్టం అన్నమాట. సోదరులారా, మరి దైవం తెలియజేస్తున్నాడు, దైవదాసులు సహనాన్ని ప్రదర్శిస్తారు, కష్టాలకు మరి నష్టాలకు ఎంత మాత్రం కూడా కృంగిపోరు, తాత్కాలికంగా లభించే వాటి గురించి వాళ్ళు ఎంత మాత్రం కూడా ఆరాటపడరు సోదరులారా. కాబట్టి ఆ కష్టాలను నష్టాలను తట్టుకొని ఆ దైవ ప్రవక్తలతోటి వారు సహకరిస్తారు, దైవ ప్రవక్తలకు సహకరిస్తారు, మరి వారికి తోడ్పాటును అందిస్తారు. అసత్యంతో జరిగే పోరాటంలో తాము పాలు పంచుకుంటారు, మరి అవసరమైతే తమ ప్రాణాలను కూడా ధారపోస్తారు సోదరులారా. అదే మరి ఒక దైవ విశ్వాసి యొక్క విశ్వాసం ఎంత బలంగా ఉండాలో ఇక్కడ సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు. వారు తమ సంఖ్యాబలాన్ని చూసి ఎంత మాత్రం కూడా వాటి మీద ఆధారపడరు, ఎంత మాత్రం కూడా తమ ఆయుధ సంపత్తి మీద ఆధారపడరు సోదరులారా. కేవలము సృష్టి ప్రభు యొక్క ఏకత్వం మీద మాత్రమే, ఆయన శక్తి సామర్థ్యాల మీద మాత్రమే వారు ఆధారపడతారు. ఈ సందర్భంలో మనము కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఒక ప్రవచనాన్ని గురించి విందాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దైవం ఆయనపై అనంతమైనటువంటి శాంతిని, కరుణను, కారుణ్యాన్ని కురిపించును గాక. మనందరి కోసం వచ్చినటువంటి మనందరి ప్రవక్త ఆయన ఒక సందర్భంలో తెలియజేశారు, ఓ దైవదాసులారా, ఒక విషయాన్ని మీరు బాగా గమనించండి, అర్థం చేసుకోండి. అదేమిటంటే, అత్యంత శక్తిమంతుడు కావాలని ఎవరైతే కోరుకుంటాడో వాడు తన బలం మీద ఆధారపడడం మానివేయాలి. సృష్టి ప్రభు అయినటువంటి ఆ దైవం అల్లాహ్ యొక్క శక్తి మీద అతను ఆధారపడాలి అన్నారు. మరి అత్యంత ధనవంతుడు కావాలి అనుకుంటే తన వద్ద ఉన్నటువంటి సంపద మీద అతను ఎంత మాత్రం ఆధారపడకూడదు. తన సృష్టి ప్రభు అత్యంత మరి ధనవంతుడు ఆయన సోదరులారా. ఆయన తాను తలచిన వారికి అమితంగా ప్రసాదిస్తాడు, తాను తలచిన వారికి ఆచితూచి ఇస్తాడు సోదరులారా. ఇది ఆయన కారుణ్యం. ఇది ఇక్కడ డబ్బు వచ్చేస్తుందంటే అదేదో మనం చేసుకున్నటువంటి పుణ్యమో లేకపోతే మన కష్టార్జితమో ఎంత మాత్రం కాదు సోదరులారా. ఎందుకంటే కష్టార్జితమే ప్రమాణం అయితే మనకంటే ఎక్కువగా మరి ఈ రోజున ఒక రోజు కూలి కానీ లేకపోతే రిక్షా వాడు కానీ కష్టపడతాడు. అతని కష్టానికి విలువ ఏమాత్రం కూడా ఉండదు సోదరులారా. తన చెమటను రక్తంగా మార్చి పొద్దు నుండి సాయంత్రం వరకు కష్టపడతాడు. మరి కష్టానికే మరి డబ్బులు రావాలి అంటే అత్యంత ధనవంతుడిగా అతను మారిపోవాలి. కానీ ఆ విధంగా జరుగుతుందా? కాబట్టి నేను ఎక్కువగా కష్టపడుతున్నాను కాబట్టి నాకు ధనం వచ్చింది అని మనిషి భావించడం అంటే చాలా పొరపాటు ఉన్నట్టు. అది దేవుని యొక్క కారుణ్యము. ఆయన తాను తలచిన వారికి అమితంగా ప్రసాదిస్తాడు, తాను తలచిన వారికి ఆయన తూచిగా ఇస్తుంటాడు. ఎందుకంటే ఇక్కడ కలిమి కూడా పరీక్ష, లేమి కూడా పరీక్ష సోదరులారా. మనం అందరం కూడా పరీక్షను ఎదుర్కొంటున్నాము. కొంతమంది ఎక్కువగా, మరి కొంతమంది తక్కువగా. అందరూ కూడా ఒకే విధమైనటువంటి జీవిత విధానం ఇక్కడ సోదరులారా. కాబట్టి ధనవంతుడు ఏదో గొప్ప దైవభక్తుడనో లేకపోతే దేవుని కారుణ్యత మీద ఉన్నదనో, బీదవాడికి ఏమాత్రం కూడా మరి విలువ లేదనో లేకపోతే అతని దేవుని దృష్టిలో లేడనో ఇది ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గమనించాలి సోదరులారా. మరి వారు దైవ మార్గంలో ఎదురైనటువంటి కష్టాలకు ఎంత మాత్రం కూడా లొంగలేదు, కృంగిపోలేదు, బలహీనతను కూడా వారు ప్రదర్శించలేదు. అసత్యం ముందు తమ తలను ఎంత మాత్రం కూడా వంచలేదు సోదరులారా. ఇది ప్రధానమైనటువంటి విషయం. కానీ మన విశ్వాసం ఏ విధంగా ఉంటుందంటే, చిన్న కష్టం కలిగితే విశ్వాసం మారిపోతుంటుంది, దైవాలు మారిపోతుంటారు. చొక్కాలు మార్చుకున్నట్టు మనము దైవాలను మార్చేస్తుంటాం. పలానా వారి దగ్గరికి వెళ్ళండి మీకు మంచి జరుగుతుంది అంటే అక్కడికి పరిగెడతాం. లేదంటే ఈయన బాగా చేస్తాడు, ఈయనను నమ్ముకోండి మీకు మొత్తం అంతా కూడా బాగైపోతుంది అంటే వీళ్ళ దగ్గరికి వెళ్తాం. లేదంటే పలానా ఆయన కొత్త ఆయన వచ్చాడండి, ఆయన నమ్ముకుంటే పట్టుకున్నదలా బంగారం అయిపోతుందంటే అక్కడికి పరిగెడతాం సోదరులారా. ఈ విధంగా మన విశ్వాసం ఎంత బలహీనం అంటే సోదరులారా, చిన్న చిన్న పనులకు, చిన్న చిన్న కష్టాలకు మారిపోతుంటుంది సోదరులారా. ఇది ఎంత మాత్రం కూడా మరి మనలను సాఫల్యానికి తీసుకుని వెళ్ళదు, దేవుని వద్దకు ఎంత మాత్రం కూడా చేర్చదు. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఏ విధంగా అయితే ఒక భవనానికి పునాది ఎంత బలంగా ఉంటే ఆ భవనం అంత బలంగా ఉంటుందో,
మన జీవితంలో దేవుని ఏకత్వం అనే విశ్వాసం కూడా అంతే బలంగా ఉండాలి. ఈ సృష్టికి కర్త ఒక్కడే, మంచైనా చెడైన ఆయన తరపు నుండి వస్తుంది. చీమ కుట్టాలని ఆయన ఆజ్ఞ ఉండాలి సోదరులారా. మరి ఆకు రాలాలన్నా కూడా ఆయన ఆజ్ఞ ఉంటుంది. ఆయన అనుమతి లేకుండా ఏ స్త్రీ కూడా గర్భాన్ని దాల్చదు, ఏ స్త్రీ కూడా ప్రసవించదు సోదరులారా. కాబట్టి ఈ విధంగా ఆ దేవుని ఏకత్వం మీద అత్యంత బలమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. తుఫాను వచ్చినా కూడా ఆ విశ్వాసం చెదరకూడదు. మరి మిన్ను విరిగి మీద పడినప్పటికీ కూడా, కొండలు విరిగిపోయి మన మీద పడుతున్నప్పటికీ కూడా మన విశ్వాసం ఎంత మాత్రం కూడా మారకూడదు. దైవం ఒక్కడే అన్న విశ్వాసం మీదే మన జీవితము నిలబడి ఉండాలి సోదరులారా. సరే, మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకుందాము. ఏ విషయాలు అయితే మన ముందుకు వస్తున్నాయో వీటి పట్ల మనం ఆలోచన చేసి, ఆచరణ చేసే విధంగా దైవం అల్లాహ్ అందరికీ కూడా మంచిని చేయాలని, జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.